హాయ్ గైస్, సెప్టెంబర్ 15th ఏదైతే దగ్గర పడుతుందో ఐటీఆర్ ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్. దానివల్ల నాకు చాలా డిఎమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అన్న నా శాలరీ 2 LPA, 3 LPA, 6 LPA, 10 LPA అని చెప్పేసి. సో ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే 12 LPA పైన ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాక్సిబుల్. దాని అర్థం 2 LPA, 3 LPA, 6 LPA ఉన్న వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదని లేదు. మీరు ట్యాక్స్ కట్టక్కర్లేదు, అంతే. నల్ ఫైల్ చేయొచ్చు. ఇది మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, మీరు ఎప్పుడైనా కూడా లోన్ తీసుకుంటే లాస్ట్ 3 years ఐటీఆర్స్, లాస్ట్ 2 years ఐటీఆర్స్ ఖచ్చితంగా అడుగుతారు. అలాంటి చోట మీకు ఈ ఫైలింగ్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఫైల్ చేస్తున్నారంటే అర్థం మీ ఇన్కమ్ని గవర్నమెంట్కి చెప్తున్నారు తప్పించి అక్కడ మీరు ఏమీ కట్టక్కర్లేదు, జీరో, ఏం పే చేయక్కర్లేదు. కానీ ఇంకొక క్వశ్చన్ అయితే అందరికీ ఉంది. నా శాలరీ తక్కువ ఉంది అండ్ మా ఇంట్లో రేషన్ కార్డు ఉంది, నేను కనుక ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేస్తే, నల్ ఫైల్ చేసినా నా రేషన్ కార్డు పోతుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అఫీషియల్గా గవర్నమెంట్ వెబ్సైట్స్లో కానీ ఎక్కడ కూడా ఈ జీవో ఏది పాస్ అవ్వలేదు, మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే మీ రేషన్ కార్డు పోతుంది అనేది. కానీ ఆ భయం కొంతమందికి ఉంది కాబట్టి నేను కూడా దాన్ని రాంగ్ స్టేట్మెంట్స్, ఏమో గవర్నమెంట్ ఎప్పుడే డెసిషన్స్ తీసుకున్నాను, నేను కూడా రాంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వాలనుకోవట్లేదు. కానీ బై ఛాన్స్ మీరు ఒక 3 ఏళ్ల తర్వాత ఏదైనా లోన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు నుంచి ఐటీఆర్ ఫైల్ చేయండి. లేదు నేను తీసుకోను అన్న కంపల్సరీగా మీకు నమ్మకం ఉంటే మీరు ఇప్పుడు ఐటీఆర్ ఫైల్ చేయక్కర్లేదు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఎవరికైతే ఎటువంటి రేషన్ కార్డ్ అది లేదో, ఇన్కమ్ అనేది 1 lakh per annum ఉన్నా కూడా ఐటీఆర్ అయితే ఫైల్ చేయండి. ఖచ్చితంగా మీకు లోన్స్ దగ్గర చాలా యూజ్ అవుతుంది. ఏ హోమ్ లోన్ తీసుకున్నా, బైక్ లోన్ తీసుకున్నా, అన్నిటికీ ఐటీఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైల్ యువర్ ఐటీఆర్. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. డూ ఫాలో కృష్ణ టాక్స్ ఫర్ మోర్.